హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. yes ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నాము? లూలు మాల్ పక్కన ఫుడ్ కోర్ట్ అదే కదా? ఓకే, లులు మాల్ కుకట్పల్లి ఫుడ్ కోర్ట్ లో ఉన్నాము. సో ఇక్కడ నాకు నేతి వాసన అట్లా అరోమా వచ్చేసింది. సో ఏంటా అని చూస్తే నేతి బొబ్బట్లు లైవ్ గా వేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, తిందాం పద. వేడి వేడిగా మస్తు ఉంటది. వచ్చేసాను. సో మనం ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాము శ్రీ వినాయక నేతి బొబ్బట్ల దగ్గర. అన్న లైవ్ లో వేస్తున్నాడు. ఏం నిహాల్? నేను రెండు తింటా. మీరు ఎన్ని తింటారు? రండి తిందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బొబ్బట్లతో పాటు ఇంకా ఏ డిషెస్ ఉన్నాయి? చాలా ఉన్నాయి అసలు. స్వీట్స్ మాల్పూరి ఫేమస్ అంట ఇక్కడ. సో స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీగా విజిట్ అవ్వండి శ్రీ వినాయక నేతి బొబ్బట్లు. చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. నాకు డబుల్ కా మీఠా అండ్ మాల్పూరి సురేష్ గారి ఫేమస్ అన్నమాట. సురేష్ గారు ఇక్కడ చెఫ్ మొత్తం చేస్తూ ఉంటారు. సో ఏంటి ఫేమస్ అని ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయంట కదా, దసరాకి ఏదో చెప్పారు ఇప్పుడే. అది సురేష్ గారిని అడిగితే గానంటే, మన చెఫ్ ని అడిగితే గాని తెలుస్తుంది. ఏంటి ముందు మరి టేస్ట్ చేస్తావా? ఫస్ట్ బొబ్బట్లు టేస్ట్ చేద్దాం. బొబ్బట్ల తర్వాత ఇంకేమన్నా చేద్దాం. ఓకే, ఒకసారి కోవా చూడండి, పైన నెయ్యి స్ప్రెడ్ చేసి ఇచ్చారు. నాకు స్ప్రెడ్ చేసి ఇచ్చారు. చెప్తున్నానమ్మా, గీలో కోవా ఇచ్చారో కోవాలో గీ ఇచ్చారు అర్థం కావట్లా. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. వేడిగా ఉంది. నేతిని మళ్ళీ ఇట్లా ముంచుకొని తినాలంట. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. సురేష్ గారు అద్భుతం. అద్భుత. వేడి వేడిగా ఉంది. పొరలు పొరలు ఎలా వస్తున్నాయి చూడండి. ఆ లోపల స్వీట్ కూడా ఎక్కువ స్వీట్ లేదు. ఇది కూడా ఎక్కువ స్వీట్ లేదు మళ్ళీ. ఇది టేస్ట్ కాదు, బొబ్బట్టు టేస్ట్ చేయాలి. అది ఇంకా కాలుతుంది, ఇప్పుడే వేసింది అది. అయినా మేము ఉప్పు అని ఊరుకునేది. సో ఇది నార్మల్ బొబ్బట్టు అనమాట, బెల్లంతో చేసింది. ఏదైతే శనగపప్పేనా ఇది చేసేది? ఇది కూడా బాగుంది. నాకు అదే నచ్చింది. ఎందుకు నాకు అది నచ్చింది. నీకు నిజం చెప్పు, నీకు ఇదే నచ్చింది కదా? నిజం చెప్పు. అంటే లైక్ రెండు దేనికి దానికే. అది బాగుంది, ఇది బాగుంది. కాకపోతే అది కోవా మిల్క్ ప్రోడక్ట్ కాబట్టి, ఘీ కూడా మిల్క్ ప్రోడక్ట్ కాదు, అది బాగా ఫ్లేవర్ బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటి తింటావు అంతే. నాకు ఇష్టం. అరే తిన్ని బాగాలేదంటే తింటున్నాను చూడు. ఇది బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలంటే శ్రీ వినాయక నేతి బొబ్బట్ల దగ్గరకు వచ్చేయండి, తినేయండి మళ్ళా. సో బొబ్బట్టుతో పాటు నాకు ఎందుకో కోవా మాల్పూరి ఇదే కదా, కోవా మాల్పూరినా అంత డౌట్ వద్దు, కోవా మాల్పూరి. అది కొంచెం కలర్ కొంచెం ఇదిగా ఉంది, కొంచెం అట్రాక్టివ్ ఉంది, అందుకని ఇది తీసుకున్నాను. ఓకే, ట్రై చేస్తావా? హాఫ్ ఆఫ్ చేద్దాం. హాఫ్ ఆఫ్ హాఫ్ ఆఫ్. ఇలాంటి ఇరిగిపోతుంది. నువ్వు తిని చూడు ఫస్ట్. కోవా మాల్పూరి ఇది ఒకసారి మీరు చూస్తున్నట్లయితే కోవా బాగా వేసారు, వీళ్ళు ఫుల్గా వేసారు కోవా అనేది. కొన్ని షాప్స్లో లైట్గా వేస్తారు, ఇక్కడ కొంచెం ఎందుకు ఫుల్గా వేసారు అనిపిస్తుంది. చేసి స్వీట్ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే అది ఇది రెండు ఎన్హాన్స్ అయిపోయి స్వీట్ ఇంకా ఎక్కువ అయిపోయింది. నువ్వు చెప్పు ఒకసారి. నేను టేస్ట్ చేయాలంటావా? నీకు చెప్తే ఒక మాట. నువ్వు టేస్ట్ మొత్తం తినాలి ఒకేసారి.
స్వీట్ కొంచెం ఎక్కువైంది ఎందుకంటే బొబ్బట్టు తిన్నా దాని ఎఫెక్ట్ అనుకుంటా. Yes. ఇల్లు గుర్తొచ్చింది ఒకసారి. రెడీ అంటే సురేష్ గారు హాయ్ అండి. బాగున్నారా? బాగున్నా. మీరేనా చెప్పి ఇక్కడ? అవునండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు బొబ్బట్లు? 2 years అండి. 2 years నుంచి చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాదేనా? హైదరాబాద్ అండి. డైలీ ఎన్ని బొబ్బట్లు చేస్తారు? 800 రోజు. 800 కంపల్సరీ. ఇంకెక్కువనే అవుతాయి. ఎక్కువనే. క్రౌడ్ ఎప్పటి నుంచి వస్తారు? ఇప్పుడు ఈ టైం నుంచి వస్తారు. వచ్చేస్తూ ఉంటారు. 6 o'clock నుంచి 11 దగ్గర ఉంటారు. ఎవరిది ఐడియా బొబ్బట్లు వేద్దామని ఎందుకు అనిపించింది మీకు? నాదే వస్తుంది మేడం. 20 ఏళ్ళకి వెళ్ళి వర్క్ చేశాను. 20 ఏళ్ళ నుంచి ఇదే వర్క్ అనమాట. స్వీట్లే. స్వీట్లే. ఇది లైవ్ పెడితే టేస్టీగా ఉంటది, వేడి వేడిగా అందరు అడుగుతారు అన్నట్టుగా ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఉంటాం. సో ఎప్పుడైనా ఆర్డర్లు వచ్చినప్పుడు ఎన్ని చేస్తూ ఉంటారు? 1000 వరకు ఉంటదండి. 1000 వరకు ఉంటది. ఏ టైం వరకు ఉంటారు ఇక్కడ? 11 దగ్గర ఉంటాం. 11. ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు? 5 o'clock. 12. మధ్యాహ్నం 12 కి స్టార్ట్ చేస్తారా? మధ్యాహ్నం 12 నుంచి మళ్ళీ 11 అవుతుంది నైట్. ఓ, ఇదే కాకుండా ఈ బొబ్బట్లే కాకుండా ఇంకేమేం చేస్తూ ఉంటారు? మలైపూరి ఉంటుంది మేడం. ఓకే. మలైపూరి, కోవా మాల్పూరి, ఇంకా ఆర్ట్స్ అన్ని, బ్రెడ్ హల్వా, గులాబ్ జామ్ అన్ని వేడి వేడిగా. అవి కూడా వేడి వేడిగా లైవ్ లో. మీరు లైవ్ లో బొబ్బట్లు వేడి వేడిగా తినాలనుకుంటే వచ్చేసేయండి సిన్నాయిక నేతి బొబ్బట్లు. సురేష్ గారు బ్రాంచెస్ ఉన్నాయా మీకు? ఇంకోటి ఉందండి, ప్రయత్నాల్లో పెట్టాం రీసెంట్ గా. వీళ్ళు అందరూ వచ్చి తింటూ ఉంటారు కదా. అవునండి. పూరి లాగా ఉబ్బుతుంది సురేష్ గారు. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు తిని? అబ్బా చాలా బాగుందండి అనిపిస్తుంది. చాలా బాగా చెప్తారు మేడం. బాగా అనిపిస్తుంది మేడం మాకు. సెకండ్ అవునండి. కస్టమర్ అక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టానండి. కస్టమర్ అవునండి. 2 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. పిల్లలు ఉన్నారా మీకు? 2 అండి. చదువుకుంటున్నారా? చదివిపిస్తున్నాను. ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే మేడం, థ్యాంక్ యూ.